బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. మళ్ళీ చెప్పు, ఒకసారి అనుకొని చెప్పు. థ్యాంక్ యూ. నా పేరు కౌశిక్. హలో ఎవ్రీవన్, నా పేరు రిషికేశ్వర్. నా పేరు ఈశ్వర్. నా పేరు కౌశిక్. నా పేరు రఘునందన్. నేను 2021లో జాయిన్ అయ్యాను. నేను 2025లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. మా సార్ మాకు చెప్పాడు ముందుగానే, పలానా డేటు మనం వైజాగ్ వెళ్ళాలి. మంచం మీద పడుకున్నప్పుడు అసలు తడిచిపోయేది, అంతలా చేసాం ప్రాక్టీస్. చెమటలు కక్కిపోయి చొక్కా తడిచిపోయేది అసలు. ఇప్పుడు మళ్ళీ మీకు 2 hours నాన్ స్టాప్ అని చెప్పాడు. తర్వాత మాకు సంతోషం అన్ని నిరాశలు అయిపోయినాయి. మేము స్పారింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మేమేమో వాటర్ బాటిల్స్ తెచ్చుకోలేదు, సార్ ఏమో దేవుడిలాగా వచ్చి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చారు. సెకండ్ రోజు మాత్రం మాకు మామూలుగా తడిచిపోయింది. కాళ్ళు మాత్రం అసలు వణికిపోయినాయి కాళ్ళు అందరివి. ఫస్ట్ రిషి నవ్వుతాడు, తర్వాత వాణి చూసి నాకు నవ్వు వచ్చింది. తర్వాత 4కి స్టార్ట్ అయితే 7కి అయిపోయింది. అసలు మాకు చాలా కష్టంగా అనిపించింది, అయినా బట్ నిలబడి చేసాము. అసలు కాలు అయితే గజ మోటార్ లాగా వణికిపోయింది. అసలు చేయలేము అనుకున్నాము, కానీ చేసాము. బాగా కష్టపడ్డాం. అదే ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్ పేపర్ అయితే నేను ఫస్ట్ 5 బిట్స్ కరెక్ట్గా పెట్టాను, కానీ ఓకోషిక్ అనే అబ్బాయి దాంట్లో చూసి 2-3 మిస్టేక్స్ పెట్టాను. మళ్ళీ ఎగ్జామ్ పేపర్లో కటాస్, స్పారింగ్ అవన్నీ అడిగారు. బెల్ట్ తీసుకునేటప్పుడు నాకు ఎట్లా ఉందంటే అసలు 4 years కష్టపడితే నాకు ఈ బ్లాక్ బెల్ట్ వచ్చింది. మేము 4 years నుంచి చేసిన కష్టం అంతా ఆ రోజు తీరిపోయింది. తీసుకొని కానీ నాకేమనిపించింది అంటే, అబ్బా నేను పెద్ద సీనియర్ అయిపోయాను, తిట్టలేరు, నేను క్లాస్ తీసుకోవచ్చు వాళ్ళందరికీ అని అనిపించింది నాకు. పెద్ద ప్లానింగే. ప్రవీణ్ సార్ వచ్చి మాకు సర్టిఫికేట్స్ ఇచ్చి బెల్ట్ కడతామంటే నాకు అది ఎంత బాగుందంటే ఇంకా 3 years కష్టం అంతా అక్కడ తీరిపోయింది. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాను, డిసిప్లిన్గా ఉండడం నేర్చుకున్నాను, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది నేర్చుకున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్, ఇతర వాళ్ళతో ఎట్లా మాట్లాడుకోవాలో నేర్చుకున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అయింది. కరాటే జాయిన్ అవ్వడం వల్ల సెల్ఫ్ డిసిప్లిన్, మళ్ళీ సెల్ఫ్ డిఫెన్స్, బాడీ ఫిట్నెస్. ప్లేన్ వచ్చింది, ఎవరితోటి పెద్ద చిన్న లేకుండా మాట్లాడకూడదు. చాలా కష్టపడ్డాము బ్లాక్ బెల్ట్ రావడానికి. ఎవరు సార్ ఆపింది? సార్ ఇంతసేపు